హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. సికింద్రాబాద్‌లో ఉన్న ఏఓసీ సెంటర్ నుంచి ఖాళీగా ఉన్న అగ్నివీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ జాబ్‌కు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, ఎగ్జామ్, మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటాయి, ఈ ఉద్యోగాలకు హైట్, వెయిట్, చెస్ట్ ఎంత ఉండాలి, ఇలాంటి మరిన్ని విషయాలు వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. డీటెయిల్స్‌లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. డీటెయిల్స్‌లోకి వెళ్తే ఏఓసీ సెంటర్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్‌లో అగ్నివీర్ జీడీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు అగ్నివీర్ ఎస్కేటీ లాంటి ఉద్యోగాలైతే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సన్ ఆఫ్ సర్వీస్‌మెన్, సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్‌మెన్, సన్ ఆఫ్ విడో, సన్ ఆఫ్ వార్ విడో, బ్రదర్ ఆఫ్ సర్వీస్‌మెన్, అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ అథ్లెటిక్స్, స్విమ్మింగ్ అండ్ డైవింగ్ మరియు వెయిట్ లిఫ్టింగ్ అర్హత కలవారు ఈ ఉద్యోగాలకు ట్రై చేయవచ్చు. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే మీరు 1 అక్టోబర్ 2003 నుంచి 1 ఏప్రిల్ 2007 మధ్య జన్మించి ఉండాలి. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అగ్నివీర్ జీడీ ఉద్యోగాలకు 45% మార్కులతో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్లో కూడా 33% మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకవేళ మీ మార్కు షీట్‌లో మార్కులు ఇవ్వకుండా గ్రేడింగ్ ఇచ్చి ఉంటే డి గ్రేడ్‌లో మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్‌లో కూడా సి2 గ్రేడ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అగ్నివీర్ టెక్నికల్ ఉద్యోగాలకు సైన్స్ గ్రూప్‌లో ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులలో ప్రతి సబ్జెక్ట్‌లో కూడా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ మిగిలిన సబ్జెక్టులలో మినిమమ్ 40% మార్క్స్ వచ్చి ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులలో ఇంటర్ పాస్ అయి ఉండి, ఇంటర్ తర్వాత 1 సంవత్సరం పాటు ఎన్ఐఓఎస్ లేదా ఐటీఐ కోర్స్ చేసి ఉండి, సంబంధిత ట్రేడ్‌లో లెవెల్ 4 లేదా అంతకంటే ఎక్కువగా ఎన్ఎస్‌క్యూఎఫ్ చేసి ఉండాలి. లేదా 50% మార్కులతో 10th క్లాస్ పాస్ అయి ఉండి, ఈ 10th క్లాస్ తర్వాత స్క్రీన్ పైన కనిపిస్తున్న వాటిలో 2 సంవత్సరాల ఐటీఐ లేదా 3 సంవత్సరాల డిప్లొమా చేసి ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఎస్కేటీ దీనినే క్లర్క్ అని అంటారు. ఈ ఉద్యోగాలకు ఆర్ట్స్, కామర్స్ మరియు సైన్స్ గ్రూప్‌లో 60% మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్‌లో కూడా మీకు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ అభ్యర్థులు మీరు గమనించాల్సిన విషయం, ఇంటర్‌లో మీ గ్రూప్‌లో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌తో పాటు మ్యాథ్స్ లేదా అకౌంట్స్ లేదా బుక్ కీపింగ్ ఏదో ఒక సబ్జెక్ట్ మీకు ఖచ్చితంగా ఉండాలి ఇంటర్మీడియేట్‌లో. ట్రేడ్స్‌మెన్ విషయానికి వస్తే ఇందులో 2 రకాల క్వాలిఫికేషన్ కలిగిన ఉద్యోగాలైతే ఉన్నాయి. ట్రేడ్స్‌మెన్ 10th క్లాస్ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అన్ని సబ్జెక్ట్‌లో కూడా 33% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఈ 10th క్లాస్ లెవెల్‌లో చెఫ్, ఆర్టిసియన్, వాషర్‌మెన్ లాంటి ఉద్యోగాలైతే ఉన్నాయి. ట్రేడ్స్‌మెన్ 8th క్లాస్ లెవెల్ ఉద్యోగాలకు 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్‌లో కూడా 33% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి 8th క్లాస్‌లో. ఈ 8th క్లాస్ లెవెల్‌లో హౌస్ కీపర్ లాంటి ఉద్యోగాలైతే ఉన్నాయి. ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్‌మెంట్స్ విషయానికి వస్తే జీడీ మరియు ట్రేడ్‌మెన్ ఉద్యోగాలకు 166 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. టెక్నికల్ ఉద్యోగాలకు 165 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. క్లర్క్ మరియు ఎస్కేటీ ఉద్యోగాలకు 162 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఈ అన్ని ఉద్యోగాలకు చెస్ట్ అనేది 77 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. అభ్యర్థులు మినిమమ్ 50 కేజీల వెయిట్ అయితే ఉండాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్‌కు హైట్, వెయిట్, చెస్ట్‌లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మీరు స్క్రీన్ పైన గమనించుకోగలరు. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 8 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. 1 డాక్యుమెంట్ వెరిఫికేషన్, 2వది ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, 3వది ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, 4వది టైపింగ్ టెస్ట్, 5వది అడాప్టబిలిటీ టెస్ట్, 6వది డీటెయిల్డ్ డాక్యుమెంట్ చెకింగ్, 7వది మెడికల్ టెస్ట్, 8వది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉన్నవారు 8 జూలై 2024వ తేదీ ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో ఉన్న ఏఓసీ సెంటర్ దగ్గర ఉన్న తపారు స్టేడియంలో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ముఖ్యంగా మీ రిలేషన్ సర్టిఫికేట్, మీ మార్క్ షీట్స్, మీ నేటివిటీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అఫిడవిట్ లాంటి డాక్యుమెంట్స్ అయితే చెక్ చేస్తారు. ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్‌గా ఉంటాయో వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అయితే ఉంటుంది.
ఈ ఫిజికల్ టెస్ట్‌లో 4 ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఇందులో ముందుగా 1600 మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది. ఈ 1600 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేస్తే 60 మార్కులు, 5 నిమిషాల 45 సెకన్లలో పూర్తి చేస్తే 48 మార్కులైతే వస్తాయి. 5 నిమిషాల 45 సెకన్ల తర్వాత ఎవరైతే వస్తారో వారైతే ఫెయిల్ అయితే అవుతారు. ఈ రన్నింగ్ కంప్లీట్ అయ్యాక పులప్స్ అయితే ఉంటాయి. ఇందులో 6 పులప్స్ చేస్తే క్వాలిఫై అవుతారు. 6 పులప్స్ చేస్తే 16 మార్కులు, 7 చేస్తే 21 మార్కులు, 8 చేస్తే 27 మార్కులు, 9 చేస్తే 33 మార్కులు, 10 చేస్తే 40 మార్కులైతే వస్తాయి. దీని తర్వాత 9 అడుగుల లాంగ్ జంప్ మరియు జిగ్‌జాగ్ బ్యాలెన్స్ అనేవి మీకు క్వాలిఫై పర్పస్‌కైతే కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయ్యాక మీకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ హైట్, వెయిట్, చెస్ట్ అయితే చెక్ చేస్తారు. ఎవరైతే ఇందులో కూడా క్వాలిఫై అవుతారో వారికి డీటెయిల్ డాక్యుమెంట్ చెకింగ్ అయితే ఉంటుంది. ఈ డీటెయిల్ డాక్యుమెంట్ చెకింగ్‌లో మీకు ఏ డాక్యుమెంట్స్ అయితే స్టార్టింగ్‌లో చెక్ చేశారో ఆ డాక్యుమెంట్స్‌ని ఇంకొకసారి క్లియర్‌గా చెక్ చేస్తారు. ఈ డీటెయిల్ డాక్యుమెంట్ చెకింగ్ కంప్లీట్ అయ్యాక క్లర్క్ మరియు ఎస్కేటీ ఉద్యోగాలకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది మీకు కంప్యూటర్‌లో కండక్ట్ చేస్తారు. మీకు కీబోర్డ్ పైన ఈ టెస్ట్ అయితే ఉండదు. ఈ క్లర్క్ మరియు ఎస్కేటీ ఉద్యోగాలకు టైపింగ్ టెస్ట్ కంప్లీట్ అయ్యాక అన్ని రకాల ట్రేడ్స్ వారికి అడాప్టబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ అడాప్టబిలిటీ టెస్ట్‌లో మీ సిట్యుయేషన్‌కు తగిన విధంగా మీ రియాక్షన్ ఎలా ఉంటుందన్న అంశాలపైన ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్‌గా మీరు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు సడెన్‌గా పాము కనిపిస్తే ఏం చేస్తారు? ఆప్షన్ ఏ పరిగెడతారు, ఆప్షన్ బి పట్టుకుంటారు, ఆప్షన్ సి కర్రతో కొడతారు, ఆప్షన్ డి అలాగే నిలబడి చూస్తూ ఉంటారు. ఈ విధంగా సిట్యుయేషన్‌కు మీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందన్న అంశాలపైన ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ అడాప్టబిలిటీ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అవుతారో వారికి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్‌లో ముఖ్యంగా మీ ఐస్, ఇయర్స్, నోస్, టీత్, మౌత్, హ్యాండ్స్, లెగ్స్, ఆపరేషన్ స్టిచెస్, ప్రైవేట్ పార్ట్స్ లాంటి చాలా రకాల అంశాల గురించి క్లియర్‌గా చెక్ చేస్తారు. మన ఛానల్‌లో ఆల్రెడీ ఈ ఆర్మీలో మెడికల్ ఎలా ఉంటుందో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడడం ద్వారా మీకు మెడికల్ పైన ఉన్న ప్రతి చిన్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఆ వీడియోని ఈ వీడియో ఎండింగ్‌లో ఉంచుతాను. సో, తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అవుతారో వారికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ జీడీ మరియు ట్రేడ్‌మెన్ ఉద్యోగాలకు 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. టెక్నికల్ మరియు క్లర్క్ ఉద్యోగాలకు 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే ఉంటుంది. అంటే ప్రతి క్వెషన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఈ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి కేవలం మీకు తెలిసిన క్వెషన్స్ మాత్రమే అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఎగ్జామ్‌లో సన్ ఆఫ్ సర్వీస్‌మెన్, సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్‌మెన్, సన్ ఆఫ్ వీడో, సన్ ఆఫ్ వార్ వీడో పిల్లలకు 20 మార్కులు బోనస్ రూపంలో యాడ్ అవుతాయి. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లెవెల్ సర్టిఫికేట్ ఉంటే 20 మార్కులు, నేషనల్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే 15 మార్కులు, ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు, ఎన్‌సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 10 మార్కులు, ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 15-20 మార్కులు, ఎన్‌సీసీ సి సర్టిఫికేట్‌తో పాటు రిపబ్లిక్ డే పెరేడ్‌లో మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే 20-25 మార్కులు మీకు బోనస్ రూపంలో యాడ్ అవుతాయి. టెక్నికల్ ఉద్యోగాలకు ఐటీఐ లేదా డిప్లొమా ఉంటే 20-50 మార్కులు మీకు బోనస్ రూపంలో యాడ్ అవుతాయి. మీరు స్క్రీన్ పైన గమనించగలరు. ఈ ఎగ్జామ్‌లో 35% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. చివరిగా జీడీ మరియు ట్రేడ్‌మెన్ ఉద్యోగాలకు ఫిజికల్ టెస్ట్‌లో వచ్చిన మార్కులు మరియు రిటన్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. టెక్నికల్ మరియు క్లర్క్ ఉద్యోగాలకు కేవలం రిటన్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఆర్మీలో అగ్నివీర్‌లో మీరు జాయిన్ అవ్వడానికంటే ముందు ఈ అగ్నివీర్‌కు సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఈ జాబ్ ఎన్ని సంవత్సరాలు చేయాలి? సాలరీ ఎంత ఉంటుంది? సంవత్సరానికి ఎన్ని రోజులు లీవ్స్ ఇస్తారు? క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయా లేదా? రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఉంటుందా లేదా? ఇలాంటి చాలా రకాల అంశాల గురించి క్లియర్‌గా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్‌లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోని ఈ వీడియో ఎండింగ్‌లో ఉంచుతాను. ఈ జాబ్‌కు ట్రై చేయడానికంటే ముందు ఖచ్చితంగా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకోండి. లేదంటే మీకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు అరిహంట్ పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా బాగుంటాయి. ఎవరైతే ఏఓసీ సెంటర్‌లో జరిగే అగ్నివీర్ ఉద్యోగాల ర్యాలీకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో
వారు 8 జూలై 2024వ తేదీ ఉదయం 6 గంటల లోపు ఏఓసీ సెంటర్‌లో ఉండే తపార్ స్టేడియంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల సెలక్షన్‌కు వెళ్ళేవారు మీతో పాటు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, నేటివిటీ, డొమిసైల్, క్యాస్ట్, స్కూల్ క్యారెక్టర్, అన్‌మ్యారీడ్, ఎన్‌సీసీ, ఐటీఐ, స్పోర్ట్స్ సర్టిఫికేట్, కన్సర్న్ సర్టిఫికేట్, రిలేషన్ సర్టిఫికేట్, ఇంకా మీ దగ్గర ఏమైనా అడిషనల్‌గా సర్టిఫికేట్స్ ఉంటే వాటి ఒరిజినల్స్‌తో పాటు ఫోటో కాపీని తీసుకుపోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.